హాయ్ ఫ్రెండ్స్, రెడ్మీ బ్రాండ్ ని ఇండియాలో భూస్థాపితం చేయడానికి గట్టి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏంటి ఇలాని విత్ ప్రూఫ్స్ మీ ముందు ఉంచబోతున్నాం. ఈ ఫోన్ గురించి అయితే ఈ వీడియోలో చాలా తక్కువగా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ ఫోన్ లో అంత ప్రత్యేకత ఏం లేదు. ఒకనొక టైంలో వీళ్ళ మొబైల్ బాక్సెస్ పైనే ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని వేసుకున్న వీళ్ళే ఇప్పుడు 6వ ప్లేసా 7వ ప్లేసా అని ఊగిసలాడుతూ ఉన్నారు. వన్ ప్లేస్ వచ్చేసి ఏదో గ్రీన్ లైన్ ఇష్యూ తోటి స్ట్రగుల్ అవుతున్నారు అనుకుంటే అన్ని బాగున్నా మరి వీళ్ళెందుకు 40% వరకు డీ గ్రోత్ అయ్యారు. ఇండికేషన్స్ అన్ని బాగా తెలుస్తున్నాయి. ఇయర్ టు ఇయర్ బాగా డీ గ్రోత్ అవుతుంది. కంపెనీని ముంచే పని కంపెనీలోనే ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే ఇండియాలో ఇప్పటికీ కూడా కే సిరీస్ అంటే చాలా మంది ఇష్టపడతారు, కానీ ఇండియాకి కే సిరీస్ అయితే రావట్లేదు. నోట్ సిరీస్ కి అసలు ఎందుకు 30,000 తీసుకెళ్లారో అర్థం కావట్లేదు. ఆన్లైన్ లో రెడ్మీ బ్రాండ్ నుంచి వాల్యూ ఫర్ మొబైల్ కొందాము అంటే అసలు కనిపించట్లేదు. నేనే కాదు, ఏ క్రియేటర్ కూడా 10,000, 20,000, 30,000లో రెడ్మీ బ్రాండ్ నుంచి మొబైల్స్ ఏవి సజెస్ట్ చేయట్లేదు. రెడ్మీ బ్రాండ్ కి నేను చెప్పేంత రేంజ్ కాదు, కానీ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత వాళ్ళైనా మారితే మంచిది. ఆ మనుకుమ జైన్ ని ఎందుకు తీసేశారో తెలియదు, కానీ అక్కడ నుంచే వీళ్ళ పతనం మొదలైందని తెలుసు. ఇలాంటి భర్తీ కంటెంట్ లో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇలాంటి భర్తీ ఇంకా జెన్యూన్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ టార్గెట్ అనుకుంటున్నాము. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. ఈ మొబైల్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 15,000 అయితే పెట్టారు. ఆఫర్స్ ఉన్నాయి, అడిషనల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్ ఫైనల్ ప్రైస్ తెలుసుకునే ముందు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వాడారు. ఈ సెగ్మెంట్ లో ఈ మొబైల్ లో మాత్రమే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వాడమని హైలైట్ చేస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. డిజైన్ అయితే కొత్తగా ఏం లేదు, అదే డిజైన్ తీసుకొచ్చారు, కానీ కలర్ మాత్రం రెడ్ కలర్ కొత్తగా కనిపిస్తుంది. జస్ట్ కలర్ చూసి కొనాలేమో ఈ మొబైల్ ని అలా హైలైట్ చేస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. సెగ్మెంట్ లోనే లౌడెస్ట్ మొబైల్ మాదని హైలైట్ చేస్తున్నారు. 300% వరకు అప్ టు వాల్యూమ్ అయితే వెళ్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. దీన్ని కూడా వీళ్ళు సెగ్మెంట్ బెస్ట్ అని హైలైట్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాల్లో సెగ్మెంట్ బెస్ట్ అని హైలైట్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇక సెగ్మెంట్ అని వదిలేస్తాను, నాకు బోర్ వచ్చేసింది. పైన వైపు వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. 3.5mm జాక్ ఉంటుంది. చాలా రోజులు అవుతుందండి మొబైల్స్ లో 3.5mm జాక్ చూసి. 3 కలర్స్ వేరియంట్ లో అయితే కనిపిస్తుంది. బ్లాక్, రెడ్, వైట్. ఆల్మోస్ట్ 8mm థిక్నెస్ ఉంటుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. ఫోన్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి సైడ్ ఫ్రేమ్ అంతా కూడా ఫ్లాట్ గానే ఉంటుంది కాబట్టి కొంచెం బల్కీగానే కనిపిస్తుంది. IP64 వాటర్ రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఈ బడ్జెట్ లో చాలా మొబైల్స్ లో IP68, 69 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. మరి ఇదెందుకు మిస్ అయ్యారు? జనాలకి ఏదైతే ఎక్కువ అవసరం ఉందో అది పక్కన పెట్టేసి ఏదైతే అవసరం లేదో దాన్ని ఎక్కువగా హైలైట్ చేశారనిపించింది. 6.67 inches AMOLED డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2100 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. అలాగే 2160Hz టచ్ శాంపిల్ రేటింగ్ తో వస్తుంది. అసలు గేమింగ్ కి సూటబుల్ కానీ ఈ మొబైల్ ని ఇంత టచ్ శాంపిల్ రేటింగ్ ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. ఈ మొబైల్ లో నాకు బెస్ట్ అనిపించింది ఈ మొబైల్ యొక్క డిస్ప్లే మాత్రమే. డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ ఇస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. HyperOS తో వస్తుంది. ఫ్యూచర్స్ ఎక్కువగానే ఉంటాయి, కానీ అప్డేట్స్ అనేవి చాలా లేట్ గా వస్తాయని అనుకోవచ్చు. ఏ ఫీచర్స్ గురించి అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. వీలైతే ఎలాంటి ఏ ఫీచర్స్ ఎక్కువగా హైలైట్ చేయట్లేదు. Antutu లో వచ్చేసి 4,50,000 వరకు స్కోర్ చేయగలుగుతాయి. గీఫెన్స్ లో వచ్చేసి సింగిల్ కోర్ లో 1000 స్కోర్ చేస్తే, మల్టీ కోర్ లో వచ్చేసి 2500 స్కోర్ అయితే చేయగలిగింది. స్కోర్స్ అయితే యావరేజ్ కన్నా చాలా తక్కువ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఈ ప్రాసెసర్ వచ్చేసి 6 నానోమీటర్ మీద బిల్డ్ అయింది కాబట్టి అంత మంచి పర్ఫార్మెన్స్ కూడా ఏం చేయలేదు. ఛార్జింగ్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. ఎంత నానోమీటర్ తక్కువగా ఉంటే అంత ఛార్జింగ్ తక్కువగా తీసుకుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 50+8+2MP కెమెరా సెన్సర్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా రెడ్మీ మొబైల్స్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ గానే ఉంటుంది. అస్సలు బ్యూటీ మోడ్ ఉండదు. ఫొటోస్ లో బ్రైట్నెస్ అనేది డల్ గా ఉంటుంది. ఫొటోస్ అయితే యావరేజ్ గానే కనిపిస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT600 సెన్సార్ అయితే వాడారు. OIS కి సపోర్ట్ చేస్తుంది. 4K క్యాపబిలిటీ అయితే ఈ ప్రాసెసర్ కి లేదు. వీళ్ళు ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తారేమో చూడాలి. సెకండరీ కెమెరా 8MP అయితే అల్ట్రా వైడ్ వాడారు. డే టైమ్ లో ఫొటోస్ బాగా తీసింది, కానీ నైట్ టైమ్ లో తెలిసింది కదా సాఫ్ట్ అయిపోతాయి. థర్డ్ వచ్చేసి 2MP డెప్త్ సెన్సార్ అనుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళ ఫేవరెట్ అయిన 20MP కెమెరా అయితే వాడుతున్నారు. పేరుకి 20MP, కానీ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరా విషయంలో మాత్రం రెడ్మీ ఫోన్స్ ఎప్పట్లాగానే డిజాస్టర్. 5110 mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ లో అంటే 14,000 నుంచి 15,000 మధ్య బడ్జెట్ లో అన్ని బ్రాండ్స్ కూడా 5500 mAh బ్యాటరీ నుంచి
6500 mAh బ్యాటరీ వరకు వెళ్ళాయి. వీళ్ళు ఇంకా 5000, 5100 ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకొని దగ్గరనే ఉండిపోయారు. ఈ ప్రాసెసర్ తోటి, ఈ బ్యాటరీ తోటి ఈ మొబైల్ అయితే కంప్లీట్ 1 డే ఉండడం కష్టమే. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు అడిషనల్ గా మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఉంది సరిపోకపోతే. కానీ ఈ రెడ్మీ బ్రాండ్ లో ఫోటోస్ అంతగా బాగోవు కాబట్టి అది కూడా అవసరం లేదనుకోండి. ప్రైస్ విషయానికి వస్తే విత్ కార్డ్ ఆఫర్స్ అలాగే ఫ్లిప్కార్ట్ లో దొరికే సూపర్ కాయిన్స్ తోటి మొత్తం 13,000 అయితే వస్తుంది. నా ఒపీనియన్ చెప్పే కన్నా ముందు రెడ్మీ వాళ్ళ పేరెంటింగ్ బ్రాండ్ అయిన షియోమి వచ్చేసి చైనాలో టెస్లాకి దీటుగా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్స్ అయితే లాంచ్ చేసింది. అది కూడా తక్కువ ప్రైస్. రీసెంట్ గానే ఎక్స్ రింగ్ అనే సొంత ప్రాసెసర్ ని కూడా లాంచ్ చేసింది. అది కూడా బడ్జెట్ రేంజ్ కాదండి, ఫ్లాగ్షిప్ రేంజ్. మళ్ళీ 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. చైనాలో రెడ్మీ బ్రాండ్ కూడా తక్కువ ఏం కాదండి. కే సిరీస్ అని, టర్బో సిరీస్ అని మంచి మంచి మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటే ఇండియాలో మాత్రం రెడ్మీ టీమ్ వచ్చేసి నోట్ సిరీస్ ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. ఒప్పో, వివో, సామ్సంగ్ అనే బ్రాండ్స్ వాళ్ళ ఫస్ట్ మొబైల్ లాంచ్ చేసినప్పటి నుంచి కూడా ఆఫ్లైన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆఫ్లైన్ స్టోర్ లో మొబైల్స్ అమ్ముకోవడం అనేది ఐస్ క్రీమ్ తిన్నంత ఈజీ. అండ్ ఒప్పో, వివో అంటారా, కెమెరాస్ కి పెట్టింది పేరు. మీ బ్రాండ్స్ లో కెమెరాస్ కూడా యావరేజ్ గానే ఉంటాయి. మరి ఏ ధైర్యంతో ఆఫ్లైన్ స్టోర్ లో మొబైల్స్ అమ్ముకుందామని వెళ్ళారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే వీళ్ళ డీ గ్రోత్ చూసుకొని ఒక ఆన్లైన్ బేస్డ్ మొబైల్ సిరీస్ తీసుకొస్తే బాగుంటుంది. అది కే సిరీస్ అయినా అయి ఉండొచ్చు, టర్బో సిరీస్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసి అట్లీస్ట్ 6 or 7 అన్నట్టు మధ్యలో వేలాడుతూ ఉన్నారు కదా. ఇలానే చేశారనుకోండి మీరు టెక్నో కన్నా కింద లేదంటే టేబుల్లోనే కనిపించకుండా వెళ్ళిపోతారు. మీరు ఒకప్పుడు టాప్ ర్యాంక్ కి వెళ్ళామని కాదు, ఆ ర్యాంక్ ని అలాగే ఉంచుకోగలిగినప్పుడే మీరు సక్సెస్ అయినట్టు. రెడ్మీ బ్రాండ్ టాప్ ర్యాంక్ లో ఉన్నప్పుడు అప్పుడున్న ఎంప్లాయీస్ ఎవరు ఇప్పుడు లేరు. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత ఇది ఆన్లైన్ మొబైల్ ఆఫ్లైన్ మొబైల్ అనేది నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ లో చెప్పండి. మొబైల్ అయితే లాంచ్ అయినా ఎక్కువ రోజులే ఉండదులేండి. 1 month లోనే ఎలా వచ్చిందో అలానే కన్వర్గ్ అయిపోతుంది. ఇదండి ఇండియాలో రెడ్మీ బ్రాండ్ కి సంబంధించిన చిన్న చరిత్ర. చెప్పుకోవడానికి అంత గొప్పం లేదు, ప్రస్తుతానికైతే అంతా డొల్లే. ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతకీ నేను ఎవరో మీకు తెలియదు కదా. నేను ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే కనుక ఒక లైక్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. కొంచెం మేబీ కొద్ది రోజులు మన ఛానల్లో వీడియోస్ అయితే గ్యాప్ వస్తుండొచ్చు, ప్లీజ్ ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.